ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడి కృప మనకుంటే మనం ఏదైనా ఈ లోకంలో సాధించగలుగుతామండి. మనము దేవుని ఎలా చూస్తున్నాం, మనము దేవుడి మీద మన ప్రేమ ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి. దేవుడు మనల్ని ఆయన హృదయంలోకి తీసుకోవాలని మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడండి. మన ఆలోచన విధానం ప్రతి ఒక్కటి దేవుడికి మనము సమర్పించే బిడ్డలుగా ఉండాలండి. యేసయ్య నా కృప నీకు చాలనంటే ఈ లోకంలో మనము అనేక మనుషుల దగ్గరికి వెళ్తాం, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటాం. ఆ మనుషుడు, అధికారంలో ఉన్న మనుషుడు, డబ్బు ఉండేటువంటి మనుషుడు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నేనున్నాను, నా పేరు చెప్పు, లేదా నేను నీతో ఉన్నాను అని ఆ మనుషులు చెప్తే మనకి ధైర్యంగా ఉంటుంది. ఏమంటే ఆయనే నేను నీతో ఉన్నాను, పెద్ద సీఎం గారు వచ్చి నేను నీతో ఉన్నాను, లేదా పెద్ద భారతదేశము ఎవరైతే ఉన్నాడో నరేంద్ర మోడీ గారు వచ్చి నేను నీతో ఉన్నాను, నువ్వేం భయపడద్దు అని ఆయన కానీ మనతో చెప్తే మనం భయపడతామా? నాకు అంత పెద్ద పిఎంఏ నాకు చెప్పాడు, నేను దేనికి భయపడను అని మనము ధైర్యంగా చెప్తామండి. అయితే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త భయపడద్దు, నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమని, ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రేమేనండి. ఆయన దేవుడు ఎవరిని బలవంతంగా ఆయన దగ్గరికి పిలుచుకోవాలా, ఎవరిని అదేవిధంగా ఆయన ఇష్టం లేకుండా ఆయన దగ్గరికి ఎవరిని రమ్మని లేదండి. దేవుడు ఈ లోకానికి వచ్చింది ప్రేమతోటే వచ్చాడు, ప్రేమనే చూపించాడు, ప్రేమతోటే చనిపోయారు. మనం ఎలా ఉన్నాం? మనం ఇతరుల మీద ద్వేషము కక్కుతున్నామా, కోపం కక్కుతున్నామా, లేదా ఇతరులను ఎలా పడగొట్టాలా, ఎలా చెడగొట్టాలా, ఇతరులు ఎవరైతే గొప్పగా ఉన్నారో అతన్ని ఎలా కూలిపోవాలని ప్రార్థన చేస్తున్నామా? మనం ఎప్పుడైతే ఒకరి కీడు కావాలని మనం కోరుకుంటామో అది మనల్నే వెంబడిస్తుందండి. మనము ఎవరికైతే గోతి తవ్వుతామో, తవ్విన వాళ్ళము మనమే పడతాం. మనం ఎవరి కోసము తవ్వుతామో వాళ్ళు పడతాం, మనమే పడతాం. ఎవరు గోతి తవ్వుతారో ఆ గోతిలో వాళ్ళే పడతారండి. కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు ప్రతి ఒక్కటి, మంచిదైనా చెడ్డదైనా, ప్రతి ఒక్క దానికి దేవుడి దగ్గర జీతం ఉంది. ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఆయన మనుషుల్ని ఒకటే రీతిలో ప్రేమిస్తున్నాడు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా కాదండి. ప్రతి ఒక్క మనుషుడు దేవుని ద్వారానే, ఆయన మూలంగానే కడిగాడు. ఈ లోకం ప్రతి ఒక్క సృష్టి కూడా దేవుడు సృష్టించిన సృష్టి. ఈ లోకంలో ఏది కూడా దానికై ఏది కూడా రూపింపబల్ల, మనుషులైన మనల్ని కూడా దేవుడే చేశాడు. దేవుడు అంటున్న మాట, నా కృప నీకు చాలునని అంటున్నాడు. అంటే దేవుడి కృప మనకి రావాలంటే మనం ఎలా ఉండాలి? మనం దేవుని మార్గంలో ఉండాలా? మనం ఏదన్నా తాగుతూ ఉంటాం, లేదా సిగరెట్లు కాలుస్తుంటాం, లేదా బూతులు మాట్లాడుతుంటాం. దేవుడే నా ద్వారా దేవుడే ఇలా చేపిస్తున్నాడు అని మనం తప్పు చేసి కూడా దేవుడి మీద నిందలేసే మనుషులు ఉన్నారండి. కాబట్టి మనం ప్రతి ఒక్కటి తీర్పులోకి వస్తాయి, మంచిదైనా చెడ్డదైన తీర్పులోకి వస్తూనే ఉంటాయి. మనం దేవుడికి జవాబు చెప్పాలా? దేవుడు కృపని అప్పుడు ఇవ్వడండి. దేవుడు వాక్యానుసారంగా బ్రతికితేనే కృపనిస్తాడు. ఆయన కృపనిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాం, ఇన్ని పాపాలు చేస్తున్నాం. మనుషులు ఇంత దుర్మార్గంగా ఉన్నా, వ్యభిచారంలో ఉన్న, లంచగుండులుగా ఉన్నా, హత్యలు చేస్తున్నా, మానభంగాలు చేస్తున్నాం, ఈ లోకంలో దుర్మార్గమైన పనులు చేస్తున్నా, ఎంతో నీచులుగా, అదేవిధంగా నరహత్య చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా మనుషులు ఎందుకు ఇంకా ఉన్నారు, ఈ లోకం ఇంకా ఎందుకు అలానే ఉందనంటే దేవుడి యొక్క ఉచితమైన కృప మన పట్ల ఉందండి. అనేక దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి, అదేవిధంగా పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతున్నాయి, అదేవిధంగా దేశం మీదకి దేశాలు యుద్ధానికి వస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చి అనేక మంది చనిపోయారు. మనం ఎందుకు ఈ లోకంలో ఇంకా బ్రతికున్నాం అంటే మనని ఎవరు బ్రతికిస్తున్నారు? దేవుడే బ్రతికిస్తున్నాడు. ఆయన కృప మనతో ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికున్నామండి. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవుడికి ఏం చెల్లించుకోవాలా? మన జీవితం యావత్తు ఆయనకి సమర్పించినాం. ఆయన మన జీవితం అంతా సేవ చేసినా కూడా మనం చాలా తక్కువ అండి. మన కన్నాడు, దుమ్ముతో కూడా సమానంగానే మనల్ని ఆయన బిడ్డలని పిలుచుకుంటున్నాడు, పాపులైన మనల్ని క్షమిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడికి మనం ఎల్లప్పుడూ ఆయన కృపలో మనం ఉండినట్లుగా ప్రార్థన.
మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపలో మేము ఉండేదానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దొక్క పెట్టాలా, మమ్మల్ని ఎలా మింగివేయాలని గర్జించు సింహం వలె నోరు తెరుచుకొని ఉందయ్యా. ఒకసారి ప్రతి ఒక్క మానవాళిని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క స్త్రీని కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క పురుషుణ్ణి కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క చంటి బిడ్డను కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మను పొందుకునే మంచి మనసును దయచేయండి. ధవల వనుడ స్తోత్రమయ్యా, రత్న వనుడ స్తోత్రమయ్యా, ప్రకాశమానమైన వేపు చుక్క స్తోత్రమయ్యా, జల్దారు వృక్షం వంటి వాడ స్తోత్రమయ్యా, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవ స్తోత్రమయ్యా. ఎవడైతే మేము పడిపోవాలా, మేము కీడుగా అది శంకిస్తూ ఉంటారో, ఎవరు దొవ్విన గుంటలో ఓడే పడతారు కానీ వేసి అదేవిధంగా నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేపేటువంటి దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. కాబట్టి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. మనుషుల్లో ఉండే దురాత్మ సమూహం ఏం చేస్తుందంటే ఎవరిని మింగివేయాలా, ఎవరిని పతనం చేయాలా, ఎవరిని ఈ లోకంలో లేకుండా అంతం చేయాలా, ఎవరిని సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మానవాళిలోకి దూకి వేసే శత్రువులుగా ప్రేరేపించి క్రైస్తవ బిడ్డల్ని మీ సేవకుల ఇబ్బందుల్లోకి తీసుకొని చేస్తుందయ్యా. దేవా, మీ బిడ్డని శోధనలోకి ప్రవేశింప చేస్తుందయ్యా. ఒకసారి ప్రార్థన చేస్తానయ్యా. మాతో మీరు ఉన్నారు, మా కుడి హస్తం పట్టుకొని నడిపిస్తారు. యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు ఆయనకి ఏమి కాకుండా మీరే రక్షించారు, మమ్మల్ని కూడా రక్షించమని అడుగుచు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.